దాసనారాయణ గారి దగ్గరికి వచ్చి పాట రాయాలి వేటూరి సుందరరామూర్తి గారు. ఈయన వేటూరి సుందరరామూర్తి గారు వచ్చారు. వచ్చి ఒక కాగితం పెట్టి చూసి దాన్ని ఇట్ట ఉండ జుట్టి అలా మూలకి ఇసిరేశాడు. దాసనారాయణ గారు అడిగారు, ఏంటది అని. ఏదో పనికిరాని పాట అండి అని అన్నాడు. పనికిరాని పాట మీరు రాశారా అని అంటాడు. దర్శకుడికి పనికి రాలేదు, మరి పనికిరాని పాటే కదా అన్నాడు ఈయన. అనంటే దాసనారాయణ గారు ఆ పేపర్ ఉండేలా తీసుకురా అన్నాడు. అనంటే ఒక అసిస్టెంట్ అందించాడు. ఆ ఉండని తెరిచి చదివాడు దాసనారాయణ గారు. చదివి బాగానే ఉంది పాట, ఎందుకు నచ్చలేదు ఆయనకి నచ్చలేదండి అని అన్నాడు. ఈ పాట నేను సినిమాలో పెడతాను అన్నాడు దాసనారాయణ గారు. సినిమాలో పెట్టాడు ఆయన పాట. ఆ పాట ఏంటంటే, తొలి సంజకు తూరుపు ఎరుపు, మలి సంజకు పడమర ఎరుపు, తెలియదు నాకు పడమర తూరుపు, తెలిసిందొకటే మెరుపు, అది నా చెలియ పెదవి మెరుపు అన్నాడు. ఆ పాట ఎంత హిట్ అయింది అది.